కోమాలో పావని కళ్యాణ్. ఎలా ప్రేమలో పావని కళ్యాణ్. ప్రేమ గుడ్డిది చెవిటిది అవిటిది. ఇలాగే మీరు శిష్యులుంటే గురువులు నాలో తయారవుతారు. పద వచ్చి మంచి చూడ. సెన్సార్ ప్రాబ్లం. ప్రేమలో పావని కళ్యాణ్. పెళ్లి వారమంది ఏటా స్పీడ్ అంటే అయితే నువ్వు నన్ను గుద్దిసినా నిన్ను గుద్దిసినా అంటావునైతే. ఆహా, ఇన్నాళ్ళకి నీ కళ్ళున్నా అనిపించావురా. ఓహో, ఇన్నాళ్ళకి నీ కిడ్నీ ఉందనిపించావురా. పెళ్లి పనులు చూసుకుందాం. పద. సరే గాని స్వీట్లు హాట్లు అవన్నీ మనం మెట్టేసే. అదేంటండి బాబు, ఇది కళ్ళే గుద్దేశాడు, మీరు కళ్ళు నుండి గుద్దేశారేటండి. అంటే ఏంటి, ఇంట్లో అందరూ ఐసోలేసి పెళ్ళి వస్తారన్నమాట. నేను మిమ్మల్ని గుద్దినా మీరు నన్ను గుద్దినా బొక్క నాకే కదా, నా కొంప గొల చేస్తా కదా. సిన్సియర్ గా పని చేస్తారా, సిరా పడతారేట్రా. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడున్నావా? కళ్యాణ్, కళ్యాణ్, దూకేశాను అనుకున్నావా? కొన్ని దూకేనా? అమ్మా బావని వస్తున్నా ఆంటీ. ఏమాయ్ నిన్నే ఎక్కడా? ఏంటండి, ఏమైంది అంత కంగారుగా ఉన్నారు? ఏం లేదే, రేపు ఒక్క రోజు అంతా బాగా జరిగితే అది చాలు. ఏంటండి, ఎందుకు అలా అంటున్నారు? పెళ్లికి జయప్రకాష్ రాజు అతను కొడుకు వచ్చారు. కొంపదీసి దశరథ బాబు గారికి ఎదురుపడ్డారా ఏమిటి? అదే నా కంగారు. వాడితో ఎదురుపడితే ఊహించడానికి భయంగా ఉంది. మీరేం దిగులు పడకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఈ పెళ్లి జరిగినంతసేపు దశరథ బాబు గారిని మీరు చూసుకోండి, జయప్రకాష్ అన్నయ్యని నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరూ మనకు కావాల్సిన మాట. వాళ్ళ మనసుకు బాధ కలగకుండా ఈ పెళ్లి జరిగితే మనకు అంతే చాలు. వాడెవడో ఆ మూలం గారికి చెప్పు, వాళ్ళ ముందు పిచ్చి వాగుడు ఆగుతాడు. అలాగేనండి. దరిద్రుడు అక్కడ పంపించుకో. అయ్యారండి, సీతారామరాజు గారిని వీడి దీంట్లో దింపేశాను. మరి జయప్రకాష్ రాజు వాళ్ళని అక్కడే పక్క గదిలో దింపాను. అన్నట్టు చూసావా? నేను చెప్పడా గొప్ప కొలంబో చేస్తాడని. దరిద్రుడు. ఎక్కడన్నా దూకించావు? అమ్మో, దశరథ రామరాజు గారు అంటే తమరేనండి. ఎందుకు కొట్టానో తెలుసా? ఆ పేరు ఇక్కడ చెప్పినందుకు. ఇంకెక్కడైనా పేరు వినిపించిందో ప్రాణం తీస్తా. ఎందుకురా అంత ఆవేశపడతావు? అందుకే అడ్డమైన వాళ్ళంతా పెళ్లి కోసం తెలుసుంటే నేను వచ్చేవాడిని కాదు. ఎవరు అడ్డమైన వాళ్ళు? మీలాగా వెనక గోతులు తీసే వంశం కాదురా మాది. మాట కట్టుబడే వంశం. ఏంట్రా వంశాల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నోరు వెయ్యరా, మనం వచ్చింది పెళ్లికి, తనకు కాదు. ఇంతకాలం నువ్వు నోరు మిమ్మల్ని చెప్పబట్టే ఊరుకున్నాను.
లేకపోతే ఎప్పుడు వీళ్ళ తల నరికేద్దామండి. నార్మల్ పిల్ల కాకి నాకు మేసం వచ్చే టైంకి మీ అయ్య గోసి కూడా పెట్టుకోలేదురా. ఏంటి కావు కేకలేస్తున్నా? అంత పోటు కాడివా? ప్రాణాలు చూసుకుందాం. ఏంట్రా చూసుకునేది? రారా తమ్ముంటే. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఏంటన్నా వాళ్ళకి భయపడతావు? ఏయ్, ఏంట్రా తమ్ముంటే? దయచేసి మీ రెండు కుటుంబాలు నా కూతురు పెళ్లిలో గొడవ పడకండి. అన్నగారు మీరు రండి. ఏమో బాగా తీసుకురండి. రండి రండి అమ్మా. ఒక్క కేసు ప్లీజ్. నేను 2 సార్లు ప్రేమించాను. మొదటిసారి మా పేరెంట్స్ చెప్పినప్పుడు, రెండోసారి నిన్ను చూసినప్పుడు. పేరెంట్స్ కళ్యాణ్ స్టోర్ రూమ్ తాళాలు ఎక్కడరా? తీరిగ్గా ప్రేమించుకున్నారు కదా. పేరెంట్స్ హాయ్ తాత్. ఏం తాత్, ఏమైంది? ఇందాక ఇక్కడ మనతో ఒకడు గొడవ పడ్డాళ్లే. గొడవ? ఎవరితో? ఆ జయప్రకాష్ గారు ఈ పెళ్లికి వస్తాడని తెలిస్తే మనం అసలు వచ్చేవాళ్ళమే కాదురా. అది కొడుకు నరుకుతాను పొడుస్తాను అంటూ మీదకి వచ్చాడు. వాడిని నరికి ముక్కలు చేయకుండా మీరు ఎందుకు ఊరుకున్నారు తాత్? ఎక్కడ వాడు? అడిగో అక్కడ చచ్చాడు. ఆగరా, పెళ్లి పందిట్లో గొడవ ఎందుకు వదిలేసావరా? లేకపోతే కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమైంది? వాడు పెళ్ళి అయిపోయి చెప్తాను. కళ్యాణ్, సిగ్గు శరము పౌరుషము అభిమానం లేని బ్రతుకులు వాళ్ళని. వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. పచ్చని పందిట్లో ఆ దరిద్రుడు గొడవ ఎందుకు లేరా? వదిలే. చూసావా ఎట్టుంది? మీ స్టైల్లో చెప్పాలంటే సూపర్. ఏమంటున్నాడు అన్న పావన్ గురించి? సూపర్ అంటరా. వీడికి నచ్చింది సరే, మరి అమ్మాయి అభిప్రాయం కనుక్కున్నారా? ఇప్పుడే పావనితో మాట్లాడి వస్తున్నాం. అబ్బా ఊరుకుంటావేంటి? చెప్పు మామా. అబ్బా ఏం చెప్పమంటావే? ఆ అమ్మాయికి వీడి నచ్చలేదంట. నువ్వేం బాధపడకరా, దీనికంటే బంగారం లాంటి సంబంధం చూస్తాను. అదేంటి? ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. షీ లవ్స్ మీ. చూసారా కథ ఎంతవరకు నడిపాడో. అమ్మో, వీడు సామాన్యుడు కాదు, తాతను మించినోడు. ఏరా, ఈ పెళ్లి అయిపోయిన వెంటనే పావని మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా? వాడిని అయినా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనియండి. పెళ్ళాక ఎలాగో ఫ్రీడమ్ కోల్పోతారు కదా మనలాగా. అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి అమ్మా. ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం సుషయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్పాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం అదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం క్షమాయ నమః. నమస్కారం బావగారు. నమస్కారం. అమ్మాయి అటెళ్ళి కూర్చో. ఏంటి మా అల్లుడు కూడా పెళ్లి కాడ వచ్చేసింది? ఏమల్లుడు బాగున్నావా? మీ అల్లుడు సంగతి సరే, ముందు మా కోడల్ని మాకు చూపించరా? అమ్మా పావని. నాన్న పిలిచారా? బావగారు ఇదిగో మీ కోళ్ళ పావని. అమ్మాయి మావగారు ఆశీర్వాదం తీసుకో. తొందరలోనే నువ్వు మా ఇంటికి కోడలిగా వస్తున్నావు అమ్మా. చూపు. బుచ్చి పేరు కూడా పావనియా? మంగళసూత్ర ధారణ జరుగుతుంది, మేళం వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే
భద్రామి శుభగే సంజీవ రేయ్, శరదాం ఈ శుభముహూర్తంలోనే తాంబూలాలు అనుకుని మీ ఇద్దరు కండవాలు మార్చుకోండి. శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే. థాట్స్ ఇంట్లో అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? పెళ్లిలో జయప్రకాష్ రాజుని చూసిన దగ్గర నుంచి పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టు అయిపోయిందిరా. ఎవరికి మనసులో లేదు. ఎందుకంత పగ? ఏం జరిగింది తాతయ్య? మీ నాన్న జయప్రకాష్ రాజు మంచి స్నేహితుడురా. అతనన్నా, అతని మాట అన్నా, అతని స్నేహం అన్నా మీ నాన్నకి ఎంతో గౌరవం. అలాంటిది జయప్రకాష్ రాజు మాట పోగొట్టుకున్నాడు. మీ నాన్న లాంటి మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాడు. వదినా వదినా, ఈ విషయం ఎలాగైనా నువ్వే అన్నయ్యతో చెప్పాలి. చెప్పవా ప్లీజ్? అమ్మో నేనా? నేను చెప్పలేనమ్మా. మీ అన్నయ్యకు కాఫీ ఇవ్వాలంటేనే నా చేతులు వణుకుతాయి. నేను చెప్పలేను గాని నువ్వే చెప్పుకో. అమ్మో నేనా? ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ వదినా? లక్ష్మి, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నువ్వు ఇంకా అన్నచాటు చెల్లెలివే అనుకున్నాను. నాకు తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపేంత దానివయ్యావా? అన్నయ్య మాట్లాడమే. అన్నయ్య పిచ్చి పిల్ల, నీకు నచ్చిందని నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా? స్నేహానికి ఎంత విలువ ఇస్తాను నీకు తెలీదు. అందులోనూ నా స్నేహితుడి తమ్ముడిని ప్రేమించడం కన్నా మాకు ఇష్టమైంది ఏముందమ్మా? బంగారు తల్లి, నీ నిశ్చితార్థం ఏర్పాటు చేసే వస్తున్నానమ్మా. కార్తీక మాసంలో నువ్వు వాడింటికి వెళ్ళిపోతున్నావు. వాడింట్లో ఉన్నా మన ఇంట్లో ఉన్నా నాకు ఒకటే. ఏమంటావే? నేను అప్పుడే చెప్పాను ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పమని. అదేమిటే, నీకు ముందే తెలుసా? ఏ విషయమైనా ఆడాళ్ళకి తెలిసాకనండి మగాళ్ళకి తెలిసేది. అబ్బో, చూసావు రాజయ్య, హాయిగా ఒరే ఒరే అని పిలుచుకునే మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చేశారు నీ తమ్ముడు నా చెల్లెలు కలిసి. ఇంకేమని పిలుచుకోవాలో నాకు అర్థం కావడం లేదు. రే దశరథ, మన ఇద్దరం చచ్చే వరకు ఒరే పిలుచుకుందాం. ఏరా, విన్నావుగా, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ విషయం మీద గొడవ పడిందే లేదు. మీరు భార్యాభర్తలైన తర్వాత గొడవలు పడి మా మధ్య గొడవలు పెట్టారు. అసలే మాకు తెలియకుండా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలా, అందుకు సంతోషించండి. కృష్ణార్జున్ లాంటి మిమ్మల్ని చూస్తుంటే నా దృష్టి తగిలేటట్టుంది. ఒక్క గంట తన చెల్లెలు కనపడకపోతేనే మీ నాన్న ఉండలేకపోయేవాడ్రా. అలాంటిది ఒక రోజంతా కనపడపోయేసరికి మేం కంగారు పడి వెతకని చోటంటూ లేదు. ఏమండి మన లక్ష్మి పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నీ చెల్లెలరా. ఆ కుర్రాడికి ఇంకో దాంతో సంబంధం ఉందంట. అది తెలిసి ఆడి కాళ్ళ మీద పడి బతిమాలితే అది కాదంటే అండి కట్టుకోలేక చిట్టి తల్లి తన ముఖం మనకి చూపించలేక వెళ్ళిపోయిందిరా. నా స్నేహితుడని సంఖ్యలు కొట్టుకున్నావు కదా, ఇప్పుడు చూడరా నరికిన పాపం లేదురా. మిత్రద్రోహి, మా నాన్నగారు చెప్తే కూడా నమ్మలేదు కదరా. ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ తమ్ముడి తల నరికితే గాని నాకు మనశ్శాంతి లేదు, నా చెల్లెలికి ఆత్మశాంతి లేదు. దశరథ, నేను చెప్పేది వినరా? రేయ్, మనం వదిలేయండి. దశరథ, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పే మాట విను. ఏమిట్రా వినేది?
నా కళ్ళ ముందే తప్పు చేసి నీ తమ్ముడిని తప్పించి నువ్వు తప్పు చేశావు. తీసుకో కత్తి. నీ చేతులతో నీ తమ్ముడిని నువ్వే నరికేస్తే మన స్నేహం నిలబడుతుంది. లేదా ఒకప్పుడు మన స్నేహం మీద ఒట్టు. నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడుకునే లెక్క. అప్పటి నుంచి జయప్రకాష్ రాజుకి మీ నాన్నకి మధ్యన బంధం తెగిపోయింది. జయప్రకాష్ రాజు చాలాసార్లు మీ నాన్నని కలవాలని ప్రయత్నం చేశాడు. మీ నాన్న వాడి మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. తర్వాత జయప్రకాష్ రాజు తమ్ముడు చచ్చిపోయాడు. కల్లా కప్పడం తెలియని మీ మేనత్తకు అన్యాయం చేసిన వాడు మీ నాన్న చేతిలోనే చచ్చిపోవాల్సింది. కానీ దేవుడు వాడికి దిక్కుమాలిన చావు రాసి పెట్టాడు. అలాంటి కొడుకును కన్నందుకు నేను ఆనందించని క్షణమే లేదు. ఒకవేళ వాడే నా మాటకి ఎదురు తిరిగితే వాడి తండ్రిగా బ్రతకడంలో అర్థం ఉండదు. నాన్న, నేను మీ కొడుకుని. మీకు తలవంపులు తెచ్చే పరిస్థితి వస్తే నా కంఠంలో ప్రాణం ఉండదు. దేవుడి గుళ్ళో నిజంగానే చెప్తున్నాను, నన్ను మర్చిపో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలుసు, నన్ను క్షమించు. ఇంతకన్నా నీకేం చెప్పలేను. చిన్నప్పటి నుంచి పేరెంట్స్కి దూరంగా ఉన్నాను. మన ప్రేమ కోసం వాళ్ళకి దూరమై నేను బతకలేను. నాకు లేరా పేరెంట్స్? ఏమైంది అసలు నీకు? ప్లీజ్ పావని, అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకో. మన రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది. మనం పచ్చగడ్డి కాకూడదు. మనం బాగుండడం కన్నా మన బాగుకోరే పేరెంట్స్ గురించి ఆలోచిద్దాం. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ లవ్, నాట్ ఇన్ లైఫ్.